మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది SV99 న్యూస్. జోగులాంబ గద్వాల్ జిల్లా హరిత హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జన జాగృతి నేత కవిత కామెంట్స్ చేస్తూ గద్వాలలో అతిరథ నాయకులు ఉన్న అభివృద్ధికి నోచుకోలేదు. గతంలో వెనుకబడిన జిల్లా అంటే పాలమూరు జిల్లా అనేవారు, ఇప్పుడు జోగులాంబ గద్వాల్ జిల్లా అంటున్నారు. తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిన గద్వాల జిల్లా మాత్రం అభివృద్ధికి నోచుకోలేదు. దేశంలో అక్షరాస్యతలో 70% ఉంటే గద్వాల జిల్లాలో మాత్రం 39% పురుషుల్లో 23% మహిళల్లో ఉన్న ఈ ప్రాంతం ఎంత వెనుకబడిందో అర్థం చేసుకోవాలి. డీకే అరుణ ఒక ఎంపీగా ఉంటూ ఈ ప్రాంత వ్యక్తే కదా, ఆమెకు తెలియదా ఎంత అభివృద్ధి జరిగిందో అని కొనియాడారు. ప్రతినిత్యం బేటీ బచావో బేటీ పడావో అని నినాదాలు చేస్తున్న ఆమెకు ఈ ప్రాంత ప్రజలు ఎంతగా చదువుకున్నారో ఆమెకు తెలియదా అని ప్రశ్నించారు. ఈ ప్రాంతం సీడ్ హబ్గా పేరుండి రైతులను ఎంత మోసం చేస్తున్నారో వారికి తెలియదా అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ గద్వాల కానీ ఆలంపూర్ కానీ అభివృద్ధికి చాలా ముందుకు పరుగులెడుతుందని చెప్పి అనుకున్నాం. ఎందుకంటే పాలమూరు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అంటేనే వలస జిల్లాగా ఉంటే మరి మహబూబ్ నగర్ జిల్లాను మనం మంచి నీళ్ళు ఇచ్చుకుందాం, చాలా పెద్ద ఎత్తున డెవలప్ చేద్దాం అనుకున్నాం. అంతకుముందు ఆంధ్రలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏముండే మన పరిస్థితి, వరల్డ్ బ్యాంక్ చైర్మన్ రావాలంటే ఇక్కడ వచ్చి చూడాలి, మన దగ్గర మన ఎగ్జిబిషన్లో కోతులను చూసినట్టు చూసి మనకు డబ్బులు ఇచ్చి పోవాలి. అట్లాంటి ప్రయత్నం ఆనాడు జరిగింది. సరే, ఎంత మంచిది ఎంత చెడైంది అన్నది నిన్న నా 2 రోజుల పర్యటనలో మాత్రం తెలిసింది. ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ చైర్మన్ ఇక్కడ రమ్మంటే చూసి ఏడుస్తాడు అనుకుంటా. నన్ను ఎన్నిసార్లు తీసుకొచ్చి ఎన్ని డబ్బులు ఇచ్చినా ఎక్కడ పోయినారా నాయన, రోడ్డు లేదు, చక్కగా నీళ్లు లేవు అనేటటువంటి పరిస్థితి కనబడతాం. అంటే తెలంగాణ రాకముందు ఏదైతే పరిస్థితి ఉందో ఇప్పుడు అదే. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇవాళ ఈవెన్ టుడే 2025లో కూడా గద్వాల పరిస్థితి ఎడ్యుకేషన్లో మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు కూడా మనం అత్యంత తక్కువ ఎడ్యుకేషన్ ఉన్నటువంటి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో ఏదైనా ఉందంటే గద్వాల. సగటున భారతదేశంలో 76.9% లిటరసీ రేట్ ఉంది. సగటున భారతదేశంలో 80.99% లిటరసీ రేట్ ఉంటే మన తెలంగాణలో తక్కువ ఉన్నది. 76.9% మన తెలంగాణలో ఉన్నది. అందులో మరీ ముఖ్యంగా రూరల్ తెలంగాణ అంటే అర్బన్ తెలంగాణ హైదరాబాద్ చూసుకుంటే మీరు 76.9% కనబడుతుంది. కానీ రూరల్ తెలంగాణ మన గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం 69.9% ఉన్నది. అంటే భారతదేశ సగటుకి దాదాపు 11% తక్కువ మన దగ్గర శాతం ఎడ్యుకేషన్ ఓవరాల్ తెలంగాణ చెప్తున్నా నేను. అదేవిధంగా ఆ మహిళల యొక్క శాతాన్ని చూసుకున్నట్టయితే తెలంగాణలో 65.9% ఉండే, పోయిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరానికి 61.1% పడిపోయింది. దేశవ్యాప్తంగా మహిళల ఎడ్యుకేషన్ పెరుగుతుంటే మన తెలంగాణలో మాత్రం మహిళల ఎడ్యుకేషన్ 4% పడిపోయింది. ఇక తెలంగాణ రైజింగా ఫాలింగా మరి మనమే ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఎందుకు తెలంగాణ రైజింగ్ అని సంబరాలు చేసుకున్నారు ముఖ్యమంత్రి గారే చెప్పాలి. ఇక గద్వాల విషయానికి వస్తే ఇంకా దారుణం ఏంటంటే 49.8% మాత్రమే ఇప్పటికీ కూడా మన ఎడ్యుకేషన్ మన లిటరసీ పర్సెంటేజ్ ఉన్నది. అందులో మరి ముఖ్యంగా మహిళలది చూసుకున్నట్టయితే 39.4% మాత్రమే మహిళా ఎడ్యుకేషన్ ఓవరాల్ గద్వాల్ జిల్లా 2 నియోజకవర్గాలు కలిపి ఉన్నది. ఇక పర్టికులర్గా కేటితోటి మండలం ఏదైతే గట్టు నుండి విడిపోయి కొత్త మండలం అయిందో అక్కడ చూసుకుంటే లోయెస్ట్ 33.77% ఓవరాల్ లిటరసీ రేట్ ఉంటే మహిళలది అత్యంత దారుణంగా 23% మాత్రమే ఉన్నది. ఇక ఇక్కడ ఉన్న డీకే అరుణమ్మ గారు ఉన్న పార్టీ బీజేపీ బేటీ బచావో బేటీ పడావో అంటారు. మరి ఏం పడాయిస్తున్నారో ఎక్కడికి వెళ్ళి పడాయిస్తున్నారో నాకైతే అర్థమైతే లేదు. ఆవిడ సొంత జిల్లా సొంత ఇలాకా గద్వాల జిల్లాలో కేటితోటి మండలంలో మహిళా అక్షరాస్యత రేటు 23% ఉంటే డీకే అరుణమ్మ గారు ఏం చేస్తున్నారు? నేను ఈ ప్రశ్న సూటిగా అడగదలుచుకున్నాను. ఓవరాల్గా గద్వాల రాజకీయం అంతా చూసుకుంటే మీరు నాకంటే ఎక్కువ మీ అందరికీ తెలుసు. నేను కొత్తగా వచ్చిన, మొన్నటిదాకా నన్ను నిజామాబాద్లో ఖైదీ చేసి పెట్టారు. ఇప్పుడిప్పుడే నేను తెలంగాణ అంతా తిరుగుతున్నా మళ్ళీ ఉద్యమం తర్వాత. నేను మిమ్మల్ని రాజకీయంగా మిమ్మల్ని పత్రికా మిత్రులు మీ ద్వారా ప్రజల్ని కోరుతా ఉన్నా. ఒకటే కుటుంబం కదా ఇన్ని రోజులు పరిపాలన చేసి, ఒక్కసారి మధ్యలో గట్టు భీమన్న గెలిచి ఒక 5 ఏళ్ల కోసం, ఆ తర్వాత మొత్తం వీళ్ళే కదా. మొత్తం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకటే కుటుంబం. వాళ్ళ బావలు అక్కలు అన్నలు తమ్ములు వాళ్ళు ఇప్పుడు మేనల్లుడు వీళ్ళే పరిపాలన చేసి, మరి ఇంత పరిపాలన చేస్తే ఈ 2 రోజుల పర్యటనలో తెలంగాణ రాకముందు ఆలంపూర్లో రోడ్లు ఎట్లున్నాయి, ఇప్పుడు అంతకన్నా అధ్వానంగా ఉన్నాయి. గద్వాలలో కూడా అంతకన్నా అధ్వానంగానే ఉన్నాయి రోడ్లు తప్పితే కరెక్ట్ లేవు. ఎందుకు లేవు అంటే దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు కూడా చెప్తాను. కానీ నేను ఎంత బాధ అనిపించిందంటే ఆలంపూర్లో ఒక దగ్గర పిల్లలు చెప్తా ఉన్నారు, రోడ్డు బాగాలేదు, మా దగ్గర స్కూల్ బస్సు రాదు కాబట్టి మేము స్కూల్కి పోవడం లేదు.
అంటే బస్సు వస్తే కనీసం స్కూల్కి పోయే అవకాశం ఉంటుంది. చాలా ఊర్లలో 1 నుంచి 5 వరకు మాత్రమే ఉన్నది, 1 నుంచి 8 వరకు మాత్రమే ఉంది. 10వ తరగతి పోవాలంటే ఆడపిల్లలు 5-6 కిలోమీటర్లు దాటిపోవాలి. ఆ రోడ్లన్నీ ఎంత దారుణంగా ఉన్నాయంటే ఇసుక టిప్పర్లు పోతున్నాయి. కొట్టిపోతే అడిగేటోడు కూడా దిక్కులేడాడు. ఇంతింత గుంతలు ఉన్నాయి, అలా మస్తు మంది పడిపోయినని చెప్తున్నారు. ప్రతి ఊర్లో ఆక్కుంటూ వచ్చినాం. మీరు మా పర్యటన చూసిరో లేదో, ఏమి హడావుడిగా మీద రాజకీయ పర్యటన కాకుండా ఒక అధ్యయనం చేసేటట్టుగానే పర్యటన చేసాం. చాలా చాలా బాధాకరం ఇది. డెఫినెట్గా అరుణమ్మ గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు ఆన్సర్ చెప్పాల్సిందే. ఒకటే కుటుంబాన్ని ప్రజలు పదే గెలిపిస్తూ ఉంటే మీరు ఏం చేసిండ్రు? లిటరసీ రేటు లేదు, రోడ్లు లేవు, ఏమున్నది మరి? వ్యవసాయానికి నీళ్ళు ఇప్పుడు వస్తున్నాయి, అది కూడా తెలంగాణ వచ్చినాక అంతో కొంత వచ్చినాయి, పూర్తిగా రాలేదు. ఏమున్నది మరి? ఒక వ్యాపారం ఉన్నదా? ఒక ఉద్యోగం ఉన్నదా? అసలు 14 నుంచి 18 ఏళ్ళ పిల్లలు ఒక అధ్యయనం చెప్తున్నది గద్వాల జిల్లాలో మొత్తం గంజాయికి అలవాటు పడిపోయి బతుకులు నాశనం అయిపోతున్న పరిస్థితి ఉన్నది. ఎందుకు ఇట్లా? మీ కుటుంబాన్ని గెలిపించడమే పాపమా? ఏ పార్టీలైనా మీరే ఉంటారు. బీజేపీలో మీరే ఉంటారు, కాంగ్రెస్లో మీరే ఉంటారు, వైఎస్ఆర్సీపీలో మీరే ఉంటారు, బీఆర్ఎస్లో మీరే ఉంటారు, తెలుగుదేశంలో మీరే ఉంటారు. ఏ కండువా ఈ కండువా ఆ కండువా మారుస్తారు. ఏ కండువా లేకపోతే కలిసిపోయి ఎలక్షన్లు చేసుకొని అల్టిమేట్గా అతను అల్లుడో ఎవరో ఒకరు గెలవాలి, ఇక్కడ రాజ్యాధికారం చేపట్టాలి. మంచిదే, సంతోషం. ప్రజాస్వామ్యంలో మీరు ఏమైనా చేయొచ్చు, మీ తెలివితోని గద్దెనెక్కొచ్చు. కానీ గద్దెనెక్కి ఏం బాధ్యత నిర్వహిస్తున్నారు మీరు? దయచేసి ఒకసారి ఆలోచన చేయండి. ఫీమేల్ లిటరసీ రేటు 23% అంటే తెలంగాణకు నామోషి కదా. మీకేం అనిపిస్తలేదేమో అరుణమ్మ గారు, ఇది కరెక్ట్ కాదు. యూ హ్యావ్ టు యాక్ట్ ఆన్ దిస్. చాలా దారుణం ఇది. ఇట్లుంటుందా? 10 ఏళ్ళకు తెలంగాణ వచ్చినాక 12 ఏళ్ళకి ఇట్లుంటుందా? ముఖ్యమంత్రి గారు కనీసం ఆలోచన చేయాలి ఒక్కసారి. మీ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ప్రాంతమే కదా. ఐజా గురించి మీకు తెలియక కాదు కదా. మీ గురువు గారే కదా వరల్డ్ బ్యాంక్ తీసుకొచ్చి డబ్బులు తీసుకొచ్చింది. ఐజాలో ఇప్పటికీ ఇవాళ పొద్దున కూడా నేను చూస్తే 84 పాఠశాలలు ఉంటే అసలు టీచర్లే లేనటువంటి పరిస్థితి, సగం టీచర్ లేరు. నేను ఇవాళ ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా, బాధతో డిమాండ్ చేస్తా ఉన్నా. ముఖ్యమంత్రి గారు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వని ప్రతిసారి నేను చెప్పిన, మీరు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోతే బాధపడేది, స్కూల్ మానేసేది, కాలేజీలు మానేసేది ఆడపిల్లలే. మీరు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోతే మగపోరాళ్ళని ఏదో ఒకటి చేసి, ఇల్లమ్మో ఏదో ఒకటి చేసి చదివిస్తారు. ఆడపిల్లలు మాత్రం డ్రాప్ అవుట్ అవుతారు. అది నేను ప్రత్యక్షంగా ఇక్కడ చూసిన. నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నా, మీ మీద బాధ్యత ఉన్నది. ఇది మీ సొంత జిల్లా కాకపోయినా ఈ రాష్ట్రంలో ఒక భాగమై లిటరసీ లేనందుకు మీరు కంప్లీట్ గద్వాల స్కూల్ సిస్టమ్ని, మా కర్మకు మీరే విద్యాశాఖ మంత్రి కాబట్టి కంప్లీట్ గద్వాలలో ఉన్నటువంటి ఖాళీ ఉపాధ్యాయ పోస్టులను నింపాలి, అవసరమైతే ఎక్కువ పాఠశాలలు పెట్టాలి. చాలా దారుణంగా ఉంది. 10వ తరగతిలో ఒక రిజల్ట్ వస్తుంది, ఇంటర్మీడియట్ మొత్తం పడిపోతుంది. 10వ తరగతిలో మాస్ కాపింగ్ చేస్తారంటే ఇది మన బీహార్ నాకు అర్థమైతే లేదు. సిగ్గు అనిపిస్తుంది వింటుంటే నాకు. ఏం చేయడానికి మాస్ కాపింగ్ చేసి మీరు రిజల్ట్లు చూపించుకోవడానికి, కలెక్టర్లు ఫోటోలు దిగడానికి తప్పితే ఎందుకు పనికి వస్తుంది అది? ఇంటర్మీడియట్ పోగానే పిల్లలు ఆగమాగం ఎక్కడ అక్కడ పోతాడు, చదువు పోయేది లేదు, ఉద్యోగానికి పోయేది లేదు. కథలు వింటుంటే అసలు నేను ఎక్కడున్నాను అర్థం కాలేదు. నిన్న పోయి మా పిల్లల్ని స్కూల్లో చేర్పిస్తా అంటే ఏముందా స్కూల్లో చేర్పించేది, నువ్వు పోయి పొలంలో పని చేసుకొని నాయకులే చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ గద్వాల్లో. ఇంత అన్యాయం ఉంటుందా? చాలా దారుణంగా ఉంది లిటరసీ రేట్ అయితే. కేరళ ఒక పక్క 95% లిటరసీ రేట్తో ముందుకు పోతుంటే మనం మాత్రం ఇంకా 23% మహిళా లిటరసీ రేట్ అంటే చాలా చాలా దారుణంగా ఉంది. అయితే ఇది అత్యంత బాధాకరమైన సబ్జెక్ట్ కాబట్టి మీకు ఫస్ట్ చెప్తున్నా. మేము మొదలు రావడంతోనే బీచ్పల్లి ఆంజనేయ స్వామి వారిని దర్శనం చేసుకొని, ఇక ఆంజనేయ స్వామి వారి మీద కూడా చాలా పాపం కష్టాలు ఉన్నాయి. అక్కడ కూడా ట్రస్టీలు వీళ్ళ ఫ్యామిలీ అంట, అరుణమ్మ గారి ఫ్యామిలీ అంట, కనీస వసతులు లేవు, గోపురం కూలిపోతుంటే 8 ఏళ్ళైనా కూడా దాని మీద శ్రద్ధ లేదు. అక్కడ ఉండేటటువంటి శానిటేషన్ వాళ్ళకి సంబంధించి జీతాలు లేవు. చాలా సమస్యలు ఉన్నాయి, 1 కాదు 2 కాదు. అంటే సమస్యలే చెప్పాలి, ఒకరిని టార్గెట్ చేయాలని నా ఉద్దేశం కాదు. మేము చేసినటువంటి అధ్యయనంలో విషయాలు తప్పకుండా చెప్తాం. ఎందుకంటే ఇన్నేళ్ళు ఒకటే కుటుంబానికి అధికారం ఇచ్చినా కూడా ఏం జరగలేదన్న బాధతో చెప్తాను. తర్వాత ఆలంపూర్ 100 బెడెడ్ హాస్పిటల్కి వచ్చినాం. నాసి రకంగా కట్టిండ్రు, బలవంతంగా ప్రజలు వచ్చి వాడడం అనే రకం 3 ఏళ్ళు బంద్ పెట్టారు 100 బెడెడ్ హాస్పిటల్. ఇప్పుడు ఓపెన్ చేసిన 100 బెడెడ్ హాస్పిటల్. డాక్టర్లు లేరు, నర్సులు లేరు, భయంకరమైన పరిస్థితి. మొత్తం ఖాళీ ఉంది. మేము నిన్న చూడడానికి ఏమంటే సండే అంటారు. ఏదో ఉన్నక్కడికి పాపం డాక్టర్లు నర్సులు ప్రయత్నం చేస్తారు ఏదో చేద్దామని, కానీ ప్రభుత్వం నుంచి టేబుల్లు పల్లెలు కూడా ఇయ్యనటువంటి పరిస్థితి ఆలంపూర్ 100 బెడెడ్ హాస్పిటల్ ఉంది. దాని మీద తక్షణమే దృష్టి పెట్టాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను.
ఆ తర్వాత మేము కల్లకుంట్ల నుంచి మానవపాడు మండలం ఒక గ్రామం నుంచి పాస్ అవుతా ఉంటే మొక్కజొన్న రైతులు పాపం అందరూ కూడా కొనుగోలు కేంద్రంలో మొక్కలు కోసుకొని ఉన్నారు. ఏం సంగతి అని అంటే వాళ్ళు 30 రోజులు 25 రోజులు 20 రోజులైంది మేము వచ్చామని చెప్తున్నారు. వెంటనే కలెక్టర్ గారికి ఫోన్ చేసిన రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఏందండి ఇది, కనీసం మంచినీళ్ళు కూడా లేవు, కొనుగోలు కేంద్రాలు అంటే అన్ని వసతులు ఉండాలి కదా, మంచినీళ్ళు కూడా లేవు, ఎన్ని రోజులు ఉంటారు రైతులు ఇక్కడ అంటే నేను ఇమీడియట్ గా తీపిస్తా అని చెప్పారు. మరి తీపిచ్చిరో లేదో నాకు తెలియదు. ఈ రోజు అంటే ఎక్కడికక్కడ సమస్యలు కనీసం ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయేటోడు కూడా మరి ఇక్కడ లేకపోవడం అన్నది అన్యాయం. ఆ తర్వాత శాంతినగర్ వయా వెళ్తూ తుమ్మిలకు వచ్చింది. తుమ్మిల సంగతి మనందరికీ తెలిసిందే. ఆర్డిఎస్ ప్రాజెక్ట్ అనేటటువంటిది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రం అంతకుముందు మన నిజాం నవాబ్ హైదరాబాద్ లో స్టేట్ లో ఉన్నప్పుడు అక్కడ కట్టినటువంటి ప్రాజెక్ట్ అది. అక్కడ కర్ణాటకలో కూడా ఇప్పటికీ మన భూములు ఉన్నాయి ఆర్డిఎస్ కి సంబంధించి. ఆర్డిఎస్ మీద మన కేసీఆర్ గారు కూడా అంతకుముందు పాదయాత్ర చేసి తెలంగాణ వచ్చిన తర్వాత ఈ తుమ్మిల కట్టినాక కొంత న్యాయమే, సగం ఆయకట్టు కన్నా కొంత నీళ్ళు వస్తున్నాయి. కానీ ఉన్న 3 పంపులలో కేవలం ఒకటే ఒక పంపులు వాడుతున్నారు. ఇంకా 2 పంపులు ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకు వాడట్లేదు అని అంటే అది ఒకటేసారి ఆ పంపులన్నీ వాడితే కాలువ మొత్తం చిన్న సైజు ఉంది, ఆగమాగమై కొట్టుకుపోయే పరిస్థితి ఉంది అని చెప్తున్నారు. కాబట్టి ఆధునిక టెక్నాలజీ వాడాలి. ఎందుకంటే రైతులు పైన రైతులేమో మేము 1 సంవత్సరం పాటు మేము ఖాళీగా ఉంచుకోమని పైన రైతులు అంటారు, కింద రైతులకేమో తేలేరు వాళ్ళకు నీళ్ళు రాని పరిస్థితులు. అంటే పరిష్కారం ఏంటి అని అంటే ఖచ్చితంగా పైప్ లైన్ వేయాలి. 40 కిలోమీటర్ల దూరం అవుతుంది, మధ్యలో నేషనల్ హైవే దాటాల్సి వస్తుంది. కానీ పైప్ లైన్ వేసి మోటార్ ఇంకోటి ఆన్ చేస్తేనే కంప్లీట్ ఆర్డిఎస్ కెపాసిటీ ఎంతైతే ఉందో అది వాడుకునే అవకాశం ఉంటుంది. ఎందుకు వాడుకోవాలి ఆర్డిఎస్, ఎందుకు కంప్లీట్ కెపాసిటీ వాడుకోవాలి అంటే మనకు హక్కుభుక్తంగా కృష్ణా నదిలో ఏదైతే మనం కొట్లాడుతూనే ఉంటాం కృష్ణాలో మన వాటా కావాలని, ఇక్కడ మనకు హక్కు ఉంది, వాటా ఉంది. ఆ వాటా ఉన్న నీళ్ళని కూడా మనం పంప్ చేసుకోలేకపోతున్నాం. ఎందుకంటే చిన్న టెక్నికల్ డిఫికల్టీ వల్ల. సో ఈ డిఫికల్టీని ఓవర్కమ్ కావాలి. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు ప్రత్యేక దృష్టి పెట్టాలి. తుమ్మిలను ఫుల్ కెపాసిటీకి వాడాలి. దాంతో కృష్ణాలో ఉన్న నీళ్లు మనకు ఫుల్ కెపాసిటీ వస్తాయి. దానికోసం నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ప్రభుత్వాన్ని. అదేవిధంగా మందొడ్డి ఏంటిది మాన్తోటిలో అట్లనే అంటే ఊర్లు అంతటా ఘోరమే ఉన్నాయి, రోడ్లు అంతటా ఘోరమే ఉన్నాయి. ఆలంపూర్లో ఆ మాన్తోటి నుండి వస్తుంటే పాపం వాళ్ళు ఆపి పర్టికులర్ గా చూపించారు. ఎందుకంటే ఆ తుమ్మిల ప్రాజెక్ట్ పక్కనే మొన్ననే యాక్సిడెంట్లు అయినాయి, ఇట్లా రోడ్లు టిప్పర్లు కొట్టిపోతున్నారు. సరే ఇప్పుడు చెప్తా టిప్పర్ల కదా, రోడ్లు ఎందుకు బాగాలేవు ఆలంపురంలో అంటే ఇసుక దందా జరుగుతుంది. అక్కడ ఉన్న వాళ్ళని అడిగిన మరి మీరు ఊరు వాళ్ళందరూ కలిసి ఆపొచ్చు కదా టిప్పర్లు అంటే, ఎక్కడ ఆపుతాము, రేవంత్ రెడ్డి గారు బొమ్మ పెట్టుకున్నారట టిప్పర్లు అన్నిటి మీద, ముఖ్యమంత్రి గారు బొమ్మ పెట్టుకుని బాజాబ్తా నడుపుతున్నారని చెప్తున్నారు. ఆపి ఏమన్నా అడుగుతా అంటే పైన ఫోన్లు వస్తున్నాయని ఆఫీసర్లు భయపడ్డం, అందరూ భయపడ్డం. మరి ముఖ్యమంత్రి గారికి ఇది తెలిసి జరుగుతుందా తెలియక జరుగుతుందా నాకు తెలియదు. కానీ గద్వాల జిల్లాలో వందలాది టిప్పర్ల ఇసుక దందా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పేరు మీద జరుగుతుంది. దానికి ఆయనకు సంబంధం లేకపోతే ఆయన ఆపాలి. ఎందుకోసం అంటే ఆలంపూర్లో ఉన్న రోడ్లన్నీ నాశనం అయిపోయి మొత్తం కంకరదేలు ఉన్నాయి. అన్ని రోడ్లు కూడా చిన్న పిల్లలు బడికి పోలేని పరిస్థితి, ఆడపిల్లలు ఒంటరిగా నడిచి వెళ్ళలేని పరిస్థితి, చాలా అధ్వానంగా ఉంది. ముఖ్యమంత్రి గారు దృష్టి పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఆ తర్వాత పెద్దదన్వాడ అరే ప్రింట్ అవుట్ తెచ్చిన మర్చిపోయినట్టు, పెద్దదన్వాడలో ఇథనాల్ ఫ్యాక్టరీ 14 గ్రామాలకు సంబంధించినటువంటి రైతులు అక్కడ ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే అక్కడ నేను కూడా ఫస్ట్ అనుకున్నా కంపెనీలు రావాలి, మన జిల్లాలు బాగుపడాలి, ఎందుకు బాధపడుతున్నారు రైతులని. అక్కడ పోయి చూసినాక నాకు తెలిసింది నిజంగా ఎంత అందంగా ఉన్నాయి భూములు అంటే అక్కడ నేను ఇంతవరకు అట్లా చూడలే. అక్కడనే పత్తి, అక్కడనే పల్లి, అక్కడనే కందులు, అక్కడే జొన్నలు, అక్కడే మొక్కజొన్నలు, వరి, అంటే ఇంత డైవర్స్ భూమి, మిర్చి, మళ్ళీ దానికి తోడు 6-7 రకాల పంటలు, పొగాకు, ఇన్ని రకాల పంటలు, అద్భుతమైన భూములు. కనుచూపు మేరలో భూములు పంటలు తప్ప ఏం కనబడతలేవు. ఆ మధ్యలో 30 ఎకరాల ఫ్యాక్టరీకి పర్మిషన్ ఇచ్చారు. ఇది బీఆర్ఎస్ ఉన్నప్పుడే జరిగింది. ఏ గవర్నమెంట్ ఇచ్చినా 100% ఆ తప్పు పర్మిషన్ ఇచ్చారు. ఎందుకంటే నేను అక్కడ పోయి చూసిన తర్వాత ఎట్లా అంటే ఆ ఫ్యాక్టరీ అతను ఫ్యాక్టరీ పెడతాను కొనలేదు, మోసం చేసే రైతులు మేము ఇక్కడ తోటలు పెట్టుకుంటామని మెల్లగా 3 సంవత్సరాలలో 30 ఎకరాలు అక్వైర్ చేశారు. అక్వైర్ చేసినాక ఆయనకు పర్మిషన్ వచ్చింది. అసలు పర్మిషన్ ఎవరు ఇచ్చారో కానీ నిజంగా వారికి ఖచ్చితంగా పనిష్మెంట్ ఉండాలి. ఎందుకంటే కరెక్ట్ అక్కడి నుండి 500 మీటర్స్ లోపలే తుంగభద్ర నది ఉన్నది. అంటే అసలు నది బెడ్లో ఇథనాల్ ప్రొడ్యూస్ చేసే లాంటి ఫ్యాక్టరీ ఉండే ఆస్కారమే లేదు. వందలాది సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి. ఖచ్చితంగా దాన్ని మేము ఛాలెంజ్ చేస్తాం. ఆ ఫ్యాక్టరీకి పర్మిషన్ ఇవ్వడానికి లేదు, అది అక్కడ నడవడానికి లేదు. నేను కూడా అక్కడ పోయేంత వరకు అనుమానాస్పదంగానే పోయినా, రైతులు అనవసరంగా అపోహలకు పోతున్నారా, ఇబ్బంది పడుతున్నారు. కానీ
100% పచ్చని పంట పొలాల మధ్యలో ఫ్యాక్టరీ పెడుతున్నారు. ఇంకోటి ఏమైతుందంటే ఇట్లాంటి ఫ్యాక్టరీలు పెట్టినప్పుడు ఇవి కోకొల్లలుగా చూసినాం, మూసి విషయంలో చూసినాం. వాళ్ళు వ్యర్థాలను రాత్రిపూట డంప్ చేస్తుంటారు నదులలో. చుట్టుపక్కల ఉన్నటువంటి ల్యాండ్ లో బోర్లు డ్రిల్ చేసి అందులోకి డంప్ చేస్తుంటారు. అల్టిమేట్ గా ఏమైందంటే చుట్టూ ఉన్నటువంటి పొలం కూడా తగ్గిపోతుంది, పాడైపోతుంది. తుంగభద్ర నది కలుషితం అవుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితులలో పెద్దదన్వాడలో ఇథనాల్ ఫ్యాక్టరీ పెట్టడానికి లేదు. ఆ 14 గ్రామాల ప్రజల పక్షాన తెలంగాణ జాగృతి ఉంటుంది. రంజిత్ కుమార్ గారు నడిగడ్డ హక్కుల పోరాట సమితి నుండి తను కూడా ఉంటాడు. అక్కడ ఉన్నటువంటి మేమందరం పనిచేస్తాం, ఖచ్చితంగా దాన్ని ఆపుతాం. అదేవిధంగా అక్కడ నుండి మేము ఐజాక్ వచ్చినాం, విత్తనం పత్తి ఫ్యాక్టరీలను చూడడానికి వచ్చినాం. అదొక పెద్ద మాయ నడుస్తున్నది మన జిల్లాలో. విత్తనం పత్తి అనేటటువంటి కాన్సెప్టే సీడ్ కి ప్రసిద్ధి. మనం దేశవ్యాప్తంగా కాటన్ సీడ్ గద్వాల్లో బాగా దొరుకుతుంది. కానీ రైతులకు మాత్రం ₹1 లాభం లేదు. కష్టపడి కాటన్ సీడ్ వండించి సీడ్ తీసుకుపోయి మధ్యలో ఉండే ఆర్గనైజర్కి ఇస్తే 10 నెలలు సంవత్సరం తర్వాత కూడా వాళ్ళ పంటకు డబ్బులు చేతులు అందుతలేవు. పైగా పత్తి మొత్తం ఇవ్వాలి ఖచ్చితంగా. ఇస్తే దూది వేరే తీస్తారు, ఇత్తులు వేరే తీస్తారు. దూదికి మాత్రం డబ్బులు కట్టిస్తలేరు ఆర్గనైజర్స్. ఇత్తులకు సంబంధించి వాళ్ళు ఇష్టమిగా ఈ ఇత్తులు మంచిగా కాదా, పాసా ఫెయిలా వాళ్ళు చెప్పినప్పుడు చెప్పాలి. వాళ్ళు పాస్ అంటే పాస్, ఫెయిల్ అంటే ఫెయిల్. చాలా భయంకరంగా ఇబ్బంది పెడతా ఉన్నారు. మరి ఈ అంశాల మీద పోరాటం చేసినటువంటి నడిగడ్డ హక్కుల పోరాట సమితి రంజిత్ కుమార్ గారు ఆధ్వర్యంలో పోరాటం చేస్తే రైతు కమిషన్ కి సంబంధించి కోదండ రెడ్డి గారు వచ్చారు ఇక్కడికి. కోదండ రెడ్డి గారు వచ్చినప్పుడు కూడా వారైనా ఈ సునీల్ కుమార్ గారని కాంగ్రెస్ పార్టీలో లాయర్ ఉంటాడు, ఆయనైనా కలెక్టర్ గారైనా అందరూ కలిసి ఒకటే ఏం చెప్పారంటే ఎక్కడ కూడా మన భారతదేశంలో ఉన్న కాంట్రాక్ట్ ఫార్మింగ్, ఒప్పంద వ్యవసాయం అంటాం కదా, కాంట్రాక్ట్ ఫార్మింగ్ రూల్ ఏంది అంటే కంపెనీ షుడ్ డైరెక్ట్లీ టాక్ టు ద ఫార్మర్, కంపెనీ షుడ్ డైరెక్ట్లీ ఎంటర్ ఇంటూ అన్ అగ్రిమెంట్ విత్ ద ఫార్మర్. డైరెక్ట్ గా కంపెనీ రైతుతోనే ఒప్పందం చేసుకోవాలి. ఇక్కడ ఏం జరుగుతుంది, దాదాపుగా 30 సంవత్సరాల నుంచి ఏం జరుగుతుంది, కంపెనీ డైరెక్ట్ ఫార్మర్ తో మాట్లాడదు, మధ్యలో ఆర్గనైజర్ వ్యవస్థ పెట్టిరు. ఈ ఆర్గనైజర్లే వాళ్ళతో మాట్లాడతారు. వాళ్ళ దోపిడీ అలవి కాకుండా ఉన్నది. అల్టిమేట్ గా రైతుకు నష్టం జరుగుతుంది. కంపెనీకి రైతుకు ఒప్పందం ఉంటే ఏమవుతుందంటే రైతుకు లాభం అవుతుంది. ఎంత లాభం జరుగుతుంది అంటే పంట వచ్చినా రాకపోయినా రైతుకు డబ్బులు చెల్లించాల్సి వస్తుంది ఫ్యాక్టరీ. అదే విధంగా వస్తుంది. ఇప్పుడు 8 క్వింటాలు వస్తుంది అనుకున్నాం, 5 క్వింటాలు వస్తే మిగతా 3 క్వింటాలకు కూడా కట్టించి ఇచ్చేటట్టు పెడుతుంది. ఎందుకంటే కాంట్రాక్ట్ లో బైండింగ్ ఉంటుంది. కాబట్టి ఈ అన్ని అంశాలను పక్కకు పెట్టి కంప్లీట్ గా దళారీ వ్యవస్థను, ఆర్గనైజర్ వ్యవస్థను ప్రొడ్యూస్ చేసి రాజకీయ నాయకులు ప్రొటెక్ట్ చేస్తా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా తెలంగాణ జాగృతి తరఫున మేము ఫైట్ చేస్తాం. ఎవరెవరైతే సీడ్ కంపెనీలు ఇక్కడ ఉన్నారో మీరు డైరెక్ట్ గా రైతులతో ఒప్పందం చేసుకోండి. కలెక్టర్ గారు మధ్యలో ఉండాలి. నేను కలెక్టర్ గారిని కూడా డిమాండ్ చేస్తున్నా. చిన్న చిన్న జిల్లాలు ఉన్నాయి, ఇవి ఓన్లీ 2 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ రైతులను మీరే మధ్యలో ఉండి కంపెనీలతో డైరెక్ట్ గా అగ్రిమెంట్ చేయించాలి. దానికోసం మా పోరాటం అన్నది కంటిన్యూస్ గా కొనసాగుతుందని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా గుండ్రేవుల ఎత్తిపోత పథకం ఏంటది, కర్నూలుకి నీళ్ళు ఇచ్చే పథకం. కర్నూలుకి నీళ్ళు ఇవ్వడానికి తెలంగాణలో 24 గ్రామాలు మునగాల. దానికోసం ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టుగా మాకు తెలిసింది. అక్కడ గ్రామస్తులందరూ కూడా వచ్చి మాకు చెప్పినారు, గుండ్రేవుల పథకం అనేది కరెక్ట్ కాదు, మనకు లాభం లేకుండా మన 24 గ్రామాలు మునగడం అంటే కరెక్ట్ కాదు. దానికి ఇంకొక పాయింట్ చూసుకోవాలని చెప్పి ఆంధ్ర ప్రభుత్వానికి కూడా సూచన చేస్తున్నాం. తెలంగాణలో మాత్రం ఇంచు భూమి కూడా ఇయ్యం. ఆ రైతుల పక్షాన జాగృతి నిలబడి పోరాటం చేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఆ తర్వాత మల్దకల్ తిమ్మప్ప స్వామి వారి దర్శనం చేసుకున్నాం. చాలా అద్భుతంగా ఉంది. 6000 సంవత్సరాల చరిత్ర అని చెప్పి అక్కడ వారు చెప్తా ఉన్నారు. అంత పెద్ద చరిత్ర ఉన్న టెంపుల్ ని కూడా మరి ఎన్నడూ తెలంగాణ వచ్చినాక కూడా ఏమీ డబ్బులు ఇచ్చి డెవలప్ చేసుకున్న ఆస్కారం అయితే కనపడలేదు. అట్లానే అమరవాయిని దాటుకుంటూ గద్వాల్ టౌన్ కు వచ్చినాం. दौलत भाई होटल ला चाय दाइनम। दौलत भाई होटल ने पूरा गद्वाल का गॉसिप चलता करते अच्छा है, वो गॉसिप के बारे में और बहुत सारे इश्यूज के बारे में लोगों से बात करने का कोशिश करें। अच्छा लगा, बहुत गंगा जमुना तहजीब है गद्वाल के शहर में। लेकिन गद्वाल के शहर के हमारे मुसलमान भाइयों से मैं एक ही बात रिक्वेस्ट करना चाहती हूँ, आपसे गुजारिश करना चाहती हूँ, सोचिए एक बार, इतने सालों से एक ही फैमिली को आप लगातार बार बार मौका देते आए, क्या फायदा हुआ, किसको फायदा हुआ, गद्वाल में क्या डेवलपमेंट हुआ, अपने लाइफ में क्या बदलाव आई, ये इसके बारे में जरा सोचिए। और इसके साथ साथ मैं आपसे रिक्वेस्ट यही करती हूँ, न्यू फेसेस जब आएंगे, न्यू एनर्जी जब आएगा, न्यू पॉलिटिकल फेसेस जब आएंगे, डेवलपमेंट होगा, पूछने वाला कोई चाहिए। हमेशा एक ही लोगों को प्रमोट करते गए तो पूछने वाले कोई नहीं रहते, अपना कोई काम नहीं बनता। वैसे मैं गद्वाल शहर में ज्यादा नहीं गई हूँ, अगले बार जब आऊंगी
गढ़वाल शहर में भी हर वार्ड में मैं जाऊंगी, खासकर हमारे मुसलमान भाइयों के मोहल्ले में भी जाऊंगी। वहाँ पे क्या सहूलियत है क्या नहीं है उसके बारे में भी मैं जानकारी लूंगी। फिलहाल तो मैं थोड़ी ही जगहों पे गई हूँ, शहर में बड़ा शहर है तो ज्यादा मंडल में घूमते घूमते वो रोड के हिसाब से तो घूमना आना ही नहीं पड़ा। एक या दो प्रोग्राम थे हमारे गढ़वाल शहर में, लेकिन रिक्वेस्ट मेरा यही है, आप सोचिए, बदलाव लाने का वक्त आया है, आपको सोचने का वक्त आया है। మరి గద్వాల టౌన్ లోకి ఎంటర్ అయినాక దౌలత్ భాయ్ దగ్గర ఛాయ్ తాగిన తర్వాత రాఘవేంద్ర కాలనీలోకి పోయినాం. రాఘవేంద్ర కాలనీలో అంత చేనేత కార్మికులు ఉన్నారు, వాళ్ళు కూడా చాలా కష్టాలు చెప్పిర్రు. చేనేత కార్మికులకు ఎప్పుడో ఇల్లు ఇచ్చారు ఒక 200 మందికి, అయినా కూడా వాళ్ళకేమీ లైఫ్ లో మార్పు రాలేదు. ప్రత్యేకించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక పథకం ద్వారా ఒక 10-15 మంది చేనేత కార్మికులు 3 లక్షల మెషిన్లు కొనుక్కున్నారు. మొత్తం ఫాల్టీ ఉన్నాయి. వీళ్ళు పోయి ఇట్లా ఫాల్టీ ఉన్నాయి మేడం అని అరుణమ్మ గారిని అడిగితే మరి వారు సాయం చేసి అరుణమ్మ గారిని స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళని NSDC దగ్గర పోయి అడిగితే మీ దిక్కున చోట చెప్పుకోకుండా అంటారట వాళ్ళు. మరి అరుణమ్మ గారు మీరు ఎంపీగా ఉన్నారు, ఇక్కడ ఎంపీగా లేకున్నా మహబూబ్ నగర్ లో ఎంపీగా ఉన్నారు, మీరు భారతీయ జనతా పార్టీలో పెద్ద పదవిలో ఉన్నారు కాబట్టి ఇక్కడ ఉండే గద్వాల్ పట్టణంలో ఉన్న చేనేత కార్మికుల కష్టాలను పట్టించుకోండి, NSDC వాళ్ళని గట్టిగా అడగండి, అయితే వాళ్ళకు డబ్బులు వాపస్ ఇప్పియండి, లేదా నష్టపరిహారం ఇప్పించండి, లేదా ఫాల్ట్ లేని కొత్త మెషిన్ మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది SV 99 న్యూస్.